భీమవరం అబ్బాయి అవునండి. డాక్టర్ కె హరిహరనాథరాజుగా మారడం, ఈ ప్రయాణం ఏంటి అసలు? ఫస్ట్ మనకి అనుభవం రావాలండి. ఏదైనా సరే మనం ఇబ్బంది పడితేనే అందులో నుంచి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ నాకు కూడా భీమవరం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది బిజినెస్ రీత్యా. ఓకే. తర్వాత అప్పుడు నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి 2004లో. అప్పుడు నేను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి అప్పుడు లేదనమాట. 6 months కంటే బతకమని ఆ రోజున చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సైన్స్లో ఏదైతే ఉందో అది చెప్తాం జరిగింది. నిజం, అది కూడా వాస్తవం. కాకపోతే నేనేంటంటే ఇప్పుడు 360 degreesలో చూస్తాను. అంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు భగవంతుడే శరణం అంటారు. అంతే కదా. అప్పుడు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని నేను మొక్కుంటం జరిగింది, ఇదొక సొల్యూషన్ చూపించమని. అప్పుడు ఏం చేశారంటే ఒక ఫ్రెండ్ వచ్చి నాకు, ఎవరో అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, ఆయన క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేశారంట, సైంటిస్ట్గా కూడా ఉన్నారు, ఆయన అలోపతి డాక్టర్ అయ్యండి కూడా క్వాంటమ్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేశారు, కొత్త టెక్నాలజీ గురించి చెప్తున్నారు అనగానే నేను బతకాలి కాదన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి నేను రిపోర్ట్స్ అన్ని పట్టుకుని వెళ్ళాను. పట్టుకెళ్ళిన తర్వాత ఆయన అసలు అలోపతి గురించి ఆయన మాట్లాడలేదు, ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అందుకని ఆ టెక్నాలజీ ఏదైతే ఆయన చెప్పారో ఆయన 100% ఫాలో అయిపోయింది. 45 daysలో నేను నార్మల్ అయిపోతాం జరిగింది. అంటే నేను రీబర్త్ అవుతాం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే నేనే బతకగలిగినప్పుడు ఎంతమంది ఈరోజు ప్రాబ్లంలో ఉన్నారు, వీళ్ళందరికీ ఎందుకు మనం హెల్ప్ చేయకూడదని నేను ఆయన వెనకాల పడి, నేను కూడా డాక్టర్ అయ్యి, ఆయనతో పాటు సైంటిస్ట్ అయ్యి, ఆయన శంబాలా వెళ్తే నేను కూడా శంబాలా వెళ్ళి, ఈ రోజున ఈ శంబాలా 360 సొల్యూషన్స్ దాన్ని అందరికీ నేర్పించి, అందరికీ తయారు చేసి, అందరినీ మంచి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. శంబాలాలోన మీరు ఏం నేర్చుకున్నారు? అసలు శంబాలాలోనే ఏం నేర్పిస్తారు? శంబాలా అనేది ప్యూరిటీ అండి. ప్యూరిటీ అంటే అక్కడ ఏంటంటే దేహశుద్ధి కావాలి. అక్కడికి వెళ్ళాలి అంటే సంకల్పం. అంటే దేహశుద్ధి అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే అన్ని రకాల ఆరోగ్యంగా మనం ఉండాలి. ఒకటే కాదు, ఫిజికల్ ఒకటే కాదు. 360 degrees అంటే ఏంటి, అన్ని రకాల రోగాలకి కూడా ఇక్కడ మనకి సొల్యూషన్స్ అనేది మన తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ వాక్ శుద్ధి ఉండాలి, మనం నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, మనోశుద్ధి ఉండాలి, మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా థింక్ చేయకూడదు. అలాగే ఆత్మశుద్ధి ఉండాలి, కర్మల్ బ్యాలెన్సింగ్ అవ్వాలి. అంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ రావటానికి గల కారణం మన ఆలోచనలు. అంటే భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు, యద్భావం తద్భవతి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఈ కష్టం వచ్చేసింది, అదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు చెప్పుకున్నావో నీ కాన్షియస్ మైండ్లోంచి నీ సబ్ కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టోర్ అయిపోయిందో అది యూనివర్స్లోకి వెళ్ళి అలైన్మెంట్ అయిపోతుంది, అది జరిగిపోతుంది, జీవితంలోకి వచ్చేస్తుంది, నీ కష్టం ఇంకా పెరిగిపోతుంది. అందుకని మనం ఏదో మాట్లాడితే జరిగిపోతుందండి, మనం ఏదో ఆలోచిస్తే అయిపోతుందండి. అంటే ఈ ఆలోచన మీదే మనం డిపెండ్ అయింది మొత్తం అంత ప్రాబ్లమ్స్ అని. అన్ని ప్రాబ్లమ్స్ ఆలోచనలే. అంటే ఆలోచన మార్చుకోవాలంటే మనం ఉండే ప్రదేశం బాగుండాలి, ఇల్లు బాగుండాలి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, మనం తీసుకునే ఆహారం ప్యూరిటీ ఉండాలి, మనం పీల్చే గాలి ప్యూరిటీ ఉండాలి, మనం తాగే వాటరు ప్యూరిటీ ఉండాలి. సాధ్యపడుతుంది అన్ని మన దగ్గర ఉన్నాయి శంబాలా 360లో. అదే కదా, అంటే మనం రూట్ లెవెల్లో ఎవ్రీథింగ్ మొత్తం క్లియర్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ అది ప్రాబ్లమ్స్ రావడం గల కారణం ఏంటి? 2 రకాలండి. ఒకటి వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడం గల కారణం ఏంటి? ఒకటి స్ట్రెస్ డిజార్డర్స్. అంటే స్ట్రెస్ వల్ల. ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, 3G, 4G, 5G, 6G వస్తుంది, ఎంత వస్తుంది. ఏదైతే రేడియేషన్ మన బాడీలోకి వచ్చిందో మనకి 1500 EMR ఉండాలండి యాక్చువల్గా సైంటిఫిక్గా, మన బాడీ తట్టుకుంటుంది. కానీ ఇప్పుడు 2000, 3000, 4000 EMR ఉంది. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతున్నది. ఎప్పుడైతే ఉందో మన బాడీలో ఉన్న సెల్స్ మీద దాని ప్రభావం చూపిస్తున్నారండి. మన బాడీలో -70 to -90 millivolts శక్తి మన ప్రతి సెల్లోని కూడా మైక్రోకాండియాలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సెల్ యాక్టివేట్ అవుతుంది, టిష్యూ యాక్టివేట్ అవుతుంది, ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది, సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, లైక్ మెటబాలిక్ డిజార్డర్ అంటే మనం తీసుకునే ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మన ఇంట్లో ఉన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటి వల్ల ఏం చేస్తుందని ఇంకా మనకి మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల సెల్ కెపాసిటీ తగ్గిపోతుంది. -70 నుంచి -60 అవుతే పెయిన్ వస్తుంది, -60 నుంచి -50 అయిందంటే ఎడిమా వస్తుంది, వాపులు వస్తాయి, -40 అవుతే బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ వస్తాయి, డిజార్డర్స్ అంటారు.
-30 అయితే క్యాన్సర్స్, ట్యూమర్స్ వస్తాయి. అంటే సెల్ కెపాసిటీ తగ్గిపోతున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. దీనికి రూట్ కాజ్ ఏంటండి? ఇంట్లో ఉన్న జియోపతిక్ స్ట్రెస్, నెక్స్ట్ మన గ్రహాలు, దాంతోపాటు ఫుడ్డు, వాటరు, ఎయిర్, ఎన్విరాన్మెంట్, ఈ అన్నిటిని మనం చేయకుండా ఒక్కటే కాకుండా అన్ని కలపాలి ఇక్కడ. అంటే అంటే మీరు నమ్మకాన్ని, సంప్రదాయాన్ని, ఆధునికతను అన్ని అన్ని కలగలిపి ట్రీట్మెంట్ చేయాలి అంతే అంటారు. కదండి. ఇప్పుడు ఫోన్ ఉందండి, ఫస్ట్లో మనం ల్యాండ్ లైన్ వాడుకునేవాళ్ళం, అప్డేట్ అయింది. తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, తర్వాత ఇంకా అప్డేట్ అయింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. అంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత రెవల్యూషన్ వచ్చిందండి. ఇప్పుడు ఏదైతే అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ ఏదైతే ఉందో అది హార్డ్వేర్ అవుతే, ఈ శంబాలా 360 సాఫ్ట్వేర్, రెండు కలిస్తే స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇప్పుడు 100% రిజల్ట్స్ వస్తాయి. అంటే అసలు అది ఆ ఉండాలి వైద్యం అంటారు. అది ఉండాలండి. ఓకే. అసలు అది సో ఉండాలి, ఇది మీరు అది ఉండాలి. వద్దు ఇది కావాలి అసలు అనడం లేదు. ఏది యూనివర్స్ లో తీసేత్తగలేదు. ఇది సైన్స్ అండి. సైన్స్ అనేది అన్ని కలుపుకుని వెళ్ళేది. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, Question. అలోపతి అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ ఎరాడికేటింగ్ ది ఇల్ హెల్త్, జస్ట్ ఇట్ విల్ సర్ప్రైజ్ ఆర్ పోస్ట్ పోన్ ది ఇష్యూ అని ఒక నానుడి ఉంది. అంటే మనం తీసుకునే కెమికల్స్ వల్ల ఏవైతే మనం తీసుకుంటామో అది సర్ప్లస్ అన్న అవుతుంది, లేదా కొద్ది రోజులు పోస్ట్ పోన్ అన్న అవుతుంది, కానీ కంప్లీట్గా రూట్ అవుట్ కాదు. ఆయుర్వేదిక్ రూట్ అవుట్ అవుతుంది అని ప్రచారంలో ఉంది. ఇప్పుడు మీరేమంటున్నారు, అన్నీ ఉండాలి అంటారు, అన్నిటికీ శంబాలా యాడ్ చేస్తాను అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా కుదురుతుంది మళ్ళీ చెప్తాను. అలోపతికి దీనికి? చూడండి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఎమర్జెన్సీ, ఎక్కడ యాక్సిడెంట్ అయిందండి. ప్రపంచంలో అల్లోపతి తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా దాన్ని ఎవరు బతికించలేరు. వాడు బతికించాలంటే అల్లోపతి ఉండి తీరవలసిందే. ఎందుకంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కి లాట్ ఆఫ్ రీసెర్చ్, ఎన్నో 200 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో నోబెల్ ప్రైజులు తీసుకుని దాని ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది. టెక్నాలజీ అది కూడా. అంటే దేన్ని మనం డిలీట్ చేస్తాకి వెళ్ళలేదు యూనివర్స్లో. ప్రతి దాన్ని మనం వాడుకోవాలి, అన్ని కంబైన్గా వాడుకోవాలి. మనం విడగొట్టేసుకుంటున్నాం, విడిపోతాం వల్ల ప్రాబ్లం వచ్చింది. అందరూ కలిస్తే ఏ ప్రాబ్లం లేదండి. అలాగే ఆయుర్వేదం అండి, నేను ఆయుర్వేదం కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిజార్డర్స్ అంటారు. డిజార్డర్స్ అంటే ఏంటండి, మనం పీల్చే గాలి వల్ల కానీ, తినే ఆహారం వల్ల కానీ, తాగే వాటర్ వల్ల కానీ బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, స్కైన్ ఫ్లూ, లేకపోతే ఇప్పుడు ఉన్న వైరస్, కరోనా. దానికి అల్లోపతిలోని క్యూర్ ఉంది, హోమియోపతిలోని క్యూర్ ఉంది, ఆయుర్వేదంలోని క్యూర్ ఉంది, నానిలో కూడా క్యూర్ ఉంది. అంటే ఓన్లీ 3 to 5 days ఆ కోర్స్ వాడతారు, అక్కడితో అయిపోతుందండి. ఇంకా 3వ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిజార్డర్స్ అంటే లాంగ్ కంటిన్యూగా క్రానికల్గా అయిపోతుంది. అది వల్ల ఏమవుతుందంటే, మా సిస్టమ్ ఏంటంటే మన లోపల శక్తి ఉంది, యూనివర్స్లోని శక్తి ఉంది. ఆ యూనివర్స్లో ఉన్న శక్తి కనుక మన బాడీ తీసుకుంటే మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. దాని సెల్ఫ్ హీలింగ్ అయిపోతుంది బాడీలో. అంటే ఆ ఇంటెలిజెన్స్ ఉందండి లోపల. ప్రతి సెల్కి కూడా కమ్యూనికేషన్ ఉందండి. సెల్కి తెలుసు ప్రతి బాడీని ఎలా రిపేర్ చేయాలంటే తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీ కింద మార్చుకుంటున్నది. మొత్తం మన బాడీ అంతా సర్క్యులేట్ చేస్తుంది. మరి ముందే చెప్పాను మీకు, రావటం గల కారణం ఏంటండి, ఫస్ట్ తీసుకున్న ఆహారం వంట పట్టాలంటారు. అవును. అంటే మన ఆహారం కన్వర్షన్ అయ్యి ప్రతిదీ కూడా ఎనర్జీ కింద మారి కన్వర్షన్ అవ్వాలి. ఎనర్జీ కన్వర్షన్, తర్వాత ఎనర్జీ సర్క్యులేషన్, బాడీలో ప్రతి సెల్కి కూడా ఎనర్జీ సర్క్యులేట్ అవ్వాలి, అది అవ్వట్లేదు. 3 ఎనర్జీ మైట్రోకాండియాలో స్టోర్ అవ్వట్లేదు. ఆ 3 నా దగ్గర ఉంది శంబాలా 360. దిస్ ఏ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్. ఫ్యూచర్ అంతా ఇదేనండి.